ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. ఈరోజు మనం పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణంతో అర్ధనారీశ్వర తత్వంతో ధ్యానం చేయబోతున్నాం. 1 గంట పాటు అద్భుతమైన ధ్యానం. అర్ధనారీశ్వర తత్వమే అసలైన జీవిత తత్వం. నీ తోటి వారిని అంగీకరించటమే అర్ధనారీశ్వరం. అందరినీ తనలో కలుపుకోవడమే అర్ధనారీశ్వరం. భార్యాభర్తలిద్దరూ ఏకమవడమే అర్ధనారీశ్వరం. శత్రువులు మిత్రులు అవడమే అర్ధనారీశ్వరం. పక్కవాడిని జీవించనివ్వడమే అర్ధనారీశ్వరం. ఈరోజు మనం అర్ధనారీశ్వర తత్వం తెలుసుకుందాం. అదే అసలైన తత్వం, ప్రకృతి అండ్ పురుషుడు తత్వం. దాని మీద ధ్యానం చేయబోతున్నాం. ప్రకృతి పురుషుడు సింబల్ పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కలిసినప్పుడే, సంపూర్ణమైనప్పుడే సృష్టి యొక్క అద్భుతం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ధ్యానం చేద్దాం అర్ధనారీశ్వరుతో. అందరూ హాయిగా కూర్చోండి, కళ్ళు 2 మూసుకోండి, వేళలో వెళ్ళి పెట్టుకోండి. పార్వతీమాత ఎన్నో వందల వేల సంవత్సరాలు తపస్సు చేసి శివుడిలో సగభాగమైంది. అంటే శివుడిలో ఉన్న శక్తికి తాను రీచ్ అయినప్పుడే సంపూర్ణమైంది అర్ధనారీశ్వర తత్వం. అలాగే మనం కూడా సంపూర్ణమవుదాం. మనం కూడా ఆ మహాదేవుని యొక్క చైతన్యానికి అనుగుణంగా విస్తరిద్దాం. ఒకరు మరొకరిలో కలవాలంటే, హయ్యర్ ఎనర్జీతో కలవాలంటే మనం కూడా హయ్యర్ అవ్వాలి. అది అర్ధనారీశ్వర తత్వం. మహాదేవుడు వేల సంవత్సరాలు తపస్సులో ఉండిపోతాడు, సమాధిలో ఉండిపోతాడు. అప్పుడు పార్వతీమాత మహాదేవుడిని ప్రసన్నం చేయడానికి, అతనిలో భాగం అవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అన్ని ప్రయత్నాల కన్నా ఉత్తమ ప్రయత్నం సాధన అన్న విషయం అర్థమయ్యి ఆమె కూడా ధ్యాన సాధన మొదలుపెట్టి ఆ మహాదేవుడిలో లయం అవుతుంది, సంపూర్ణమవుతుంది. అప్పుడే శివుడు ఆమెను అంగీకరిస్తాడు. అంటే మనము ఆ పూర్ణాత్మతో కలవాలి అంటే మన చైతన్యాన్ని పెంచాలి. అది అసలైన అర్థం. ఈ అర్ధనారీశ్వర ధ్యానం చేద్దాం. అందరూ హాయిగా కూర్చోండి, కళ్ళు 2 మూసుకోండి. మన చైతన్యాన్ని విస్తారం చేద్దాం. ముందు అర్ధనారీశ్వర స్తోత్రంతో ప్రారంభించి మధురమైన సంగీతం వింటూ ఆ ఈశ్వరుడి యొక్క హృదయానికి అనుసంధానం అవుదాం. పార్వతీమాతలాగా మనం కూడా ఆ పురుషుడిలో అనుసంధానం అవుదాం. సృష్టి మొత్తం ఒకటే, పురుషుడు. రెండోది ప్రకృతి. ఆ పరమాత్ముడు, ఆ పరమేశ్వరుడు ప్రకృతి అయితే, పురుషుడైతే మనం అందులో ప్రకృతి. ప్రకృతి పురుషుల యొక్క కలయికే అర్ధనారీశ్వరం. మన చైతన్యాన్ని పెంచుదాం ఈశ్వరుడిలో అనుసంధానం అవ్వడానికి. పార్వతీమాత ఏ ఫార్ములా ఉపయోగించి ఈశ్వరుడిలో అనుసంధానం అయ్యిందో మనం కూడా అదే ఫార్ములా పట్టుకుందాం. అందరూ హాయిగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ఎటువంటి ఆలోచనలు చేయకండి. ఉచ్ఛ్వాస నిశ్వాస శ్వాసనే గమనించండి. ఆలోచనలు వస్తుంటే ఆలోచనలు పట్టించుకోకండి. డోంట్ ఓపెన్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్రీబడి ముందు అర్ధనారీశ్వర స్తోత్రం వింటూ ధ్యానాన్ని ప్రారంభిద్దాం. హాయిగా కూర్చోండి, క్లోజ్ యువర్ ఐస్. మీ ఫోన్స్ని సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, రిలాక్స్గా కూర్చోండి. ఉచ్ఛ్వాస నిశ్వాస. ముందుగా ఆ మహాదేవుణ్ణి ఇన్వైట్ చేద్దాం, అర్ధనారీశ్వరుని ఇన్వైట్ చేద్దాం, పార్వతీ పరమేశ్వరుని ఇన్వైట్ చేద్దాం. వారితో పాటు ఉన్న అందరు దేవీ దేవతలని ఇన్వైట్ చేద్దాం. విఘ్నేశ్వరుణ్ణి, కుమారస్వామిని, అందరినీ. వారి కుటుంబం, విశ్వమంతా వారి కుటుంబమే. మహాదేవుడితో అనుసంధానమై ఉన్న దేవీ దేవతలు, ఋషులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఇన్వైట్ చేద్దాం. అర్ధనారీశ్వర స్తోత్రం అందించిన శంకరాచార్యులను ఇన్వైట్ చేద్దాం. అందరూ ధ్యానంలో కూర్చున్నారు, వాళ్ళ మధ్య మనం ధ్యానంలో కూర్చుందాం.
వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ మహాదేవునికి, ఆ అర్ధనారీశ్వరుడికి, పార్వతీ పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్తూ ధ్యానం ప్రారంభిద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. అద్భుతమైన ప్రదేశంలో ఉన్నాం. గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ చాంబేయ గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ నమః శివాయై చ నమః శివాయ కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజః పుంజ విచర్చితాయ కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజః పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ క్షణత్వణత్కంకణనూపురాయై పాదాబ్జరాజద్ఫణితనూపురాయ క్షణత్వణత్కంకణనూపురాయై పాదాబ్జరాజద్ఫణితనూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ నమః శివాయై చ నమః శివాయ విశాల నీలోత్పలలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ విశాల నీలోత్పలలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ మందారమాలా కలితాలకాయై కపాలమాలాంకితకంధరాయ మందారమాలా కలితాలకాయై కపాలమాలాంకితకంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ నమః శివాయై చ నమః శివాయ అంబోధరశ్యామలకుంతలాయై తటిప్రభాతామ్రజటాధరాయ అంబోధరశ్యామలకుంతలాయై తటిప్రభాతామ్రజటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే జగజ్జనన్యై జగదేక పిత్రే నమః శివాయై చ నమః శివాయ నమః శివాయై చ నమః శివాయ ప్రదీప్తరత్నోజ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ ప్రదీప్తరత్నోజ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ
एतत् पठेदष्टकमिष्टदम् यो भक्त्या समान्यो भुवि दीर्घजीवी प्राप्नोति सौभाग्यमनन्तकालम् भूयात् सदा तस्य समस्तसिद्धिः भूयात् सदा तस्य समस्तसिद्धिः ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎవరో కళ్ళు తెరవరాదు. అపారమైన శక్తి ప్రవహిస్తుంది. ఆ మహాదేవునితో అనుసంధానం అవుతున్నాం. శుద్ధ చైతన్యానికి, ప్రకృతి పురుషుడికి అనుసంధానం అవుతున్నాం. ప్రతి ఒక్క చైతన్యంతో అనుసంధానం అవడమే అర్ధనారీశ్వర తత్వం. సృష్టిలో నన్ను నేను మరొకరిని అంగీకరించడమే అర్ధనారీశ్వర తత్వం. నేనే కాదు, అందరూ జీవించడానికే ఉన్నారు అన్న విషయం అంగీకరించడమే అర్ధనారీశ్వరత్వం. మన చైతన్యాన్ని విస్తారంగా పెంచడమే అర్ధనారీశ్వర సాధనాతత్వం. ఇంకా పెంచుదాం ఫ్రెండ్స్, మన చైతన్యాన్ని విస్తారం చేద్దాం. పార్వతీమాత ఏ విధంగా తన చైతన్యాన్ని పెంచి ఆ ఈశ్వరుడితో అనుసంధానమై సంపూర్ణమైందో ఆ విధంగా మనం కూడా మన చైతన్యాన్ని విస్తారం చేస్తున్నాం. ఎవరో కళ్ళు తెరవద్దు, ఇంకా లోపలికి వెళ్ళండి. ఆ మహాదేవుని సన్నిధిలో శ్వాసధార ధ్యాసధార, శ్వాసనే గమనిస్తూ కూర్చున్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాసధార ధ్యాసధార. ఇంకా లోపలికి ఉచ్ఛ్వాస నిశ్వాస. ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలు పట్టించుకోకండి. సమస్త ఏకాగ్రత శ్వాస మీదే ఉండాలి. బీ విత్ ద బ్రెత్. ఎంత భాగ్యమో అర్ధనారీశ్వర చైతన్యం, అద్భుత చైతన్యం, ప్రకృతి పురుషుల చైతన్యం, సంపూర్ణ ప్రేమ చైతన్యం, నేను మాయమై నేను ఉండే చైతన్యం. నేను అన్నది మాయమైపోయి మరలా నేను అన్నది ఉద్భవించే చైతన్యం. డోంట్ ఓపెన్ యువర్ ఐస్, బీ విత్ ద బ్రెత్. అద్భుతమైన సమయం ఇది. అన్ని సమస్యలకి ఈ సమాధి చైతన్యమే అసలైన ఆన్సర్. పార్వతీమాత అన్ని దారులు మూసుకుపోయి ఉన్న ఒకే దారి ధ్యాన దారి, సమాధి దారి అని తెలుసుకొని మహాదేవుని ఎదురుగా కూర్చొని 5000 సంవత్సరాలు ధ్యానం చేసి ఆ చైతన్యంతో అనుసంధానమైన దారి అది చేస్తున్నాం మనం. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. ఇంకా లోపలికి వెళ్దాం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం ఆ మహాదేవుడి యొక్క చైతన్యాన్ని చేరుకోవటానికి. ఉచ్ఛ్వాస నిశ్వాస.
సాధన, సాధన, మహాసాధన, మహాపరిసాధన. పార్వతీమాత చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైనాయి. మన్మధుడిని పిలిచింది, దేవతలతో మాట్లాడింది, ఈశ్వరుడితో అనుసంధానమయ్యే మార్గం కోసం ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈశ్వరుడితో చైతన్యంతో సంపూర్ణమయ్యే మార్గాలు అన్నీ వెతికింది. ఆఖరికి ఆమెకి దొరికిన ఏకైక మార్గం ధ్యాన మార్గం. ధ్యానంలో ఉన్న మహాదేవుడితో అనుసంధానం అవ్వాలంటే, సమాధిలో ఉన్న మహాదేవుడితో అనుసంధానం అవ్వాలంటే తాను కూడా ధ్యానంలో కూర్చోవాలని ఆమె కనిపెట్టింది. ఎప్పుడైతే తాను కూడా ధ్యానంలో కూర్చుందో, అప్పుడు బాహ్య ప్రయత్నాలన్నీ విడిచిపెట్టి ధ్యానంలో కూర్చుందో, అప్పుడే ఆ మాత, ఆ పార్వతీమాత మహాదేవుని చైతన్యం అంతగా వికసించింది. ఎప్పుడైతే ఆమె చైతన్యం పూర్ణత్వమైందో, మహాదేవుడు పూర్ణత్వంతో సరితూగింది, అప్పుడే అర్ధనారీశ్వర చక్రం పూర్తయింది. మనం కూడా ఈరోజు పార్వతీమాత చూపించిన ఆ గొప్ప దారిలోనే ధ్యానం చేస్తున్నాం. మనం కూడా పార్వతీమాతలాగా ప్రాపంచిక సంబంధాలు, ప్రాపంచిక వాసనలు, ప్రాపంచిక ప్రయత్నాలు విడిచిపెట్టేసి ధ్యానంలో కూర్చొని మన శుద్ధ చైతన్యాన్ని విస్ఫోటనం చెందిస్తున్నాం. మనం కూడా ఆ మహాదేవుడితో అనుసంధానం అవుతున్నాం. ఎంత భాగ్యమో ఈ మార్గం! పార్వతీమాత చూపిన గొప్ప మార్గం. శివుడిలో సగభాగమయ్యే మార్గాన్ని మనం పట్టుకున్నాం. ఇంకా లోపలికి వెళ్దాం. శివుడు చైతన్యంతో, ఆ మహాదేవుడు చైతన్యంతో అనుసంధానం అవుతున్నాం. అన్ని ప్రయత్నాలు విఫలం. ఒక్క ధ్యాన ప్రయత్నమే సంపూర్ణం చేస్తుంది. ఇది చరిత్ర నిరూపించిన సత్యం. పార్వతీమాత చూపిన మార్గం. ఆ యుగములో 5000 సంవత్సరాలు, ఈ యుగములో 1 గంట ధ్యానం. 1 గంట ధ్యానంలో మనం ఆ మహాదేవుడు చైతన్యంతో అనుసంధానమైపోతాం. గొప్ప కాలం ఇది. ఎవరో కళ్ళు తెరవద్దు. ఇంకా లోపలికి వెళ్దాం. మరింత శూన్యంలోకి వెళ్దాం. మన ఆత్మ చైతన్యం క్రమక్రమంగా పెరుగుతుంది. అన్నీ మర్చిపోండి. ఫర్గెట్ యువర్ ఫాస్ట్, ఫర్గెట్ యువర్ ఫ్రెండ్స్, ఫర్గెట్ యువర్ ఫ్యామిలీ. అన్నీ మీ కష్టాలు, భూలోకంలో ఉన్న సమస్యలు సమస్తం. నేను లేనిక్కడ, నాది లేదు ఇక్కడ. ఒక శుద్ధ చైతన్యాన్ని నేను వికసిస్తూ వెళ్తున్నాను. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస.
విస్ఫోటనం, మహావిస్ఫోటనం, మహా చైతన్యంతో అనుసంధానం, మహాదేవుని యొక్క చైతన్యంతో అనుసంధానం. అదే మహావిస్ఫోటనం, అదే అర్ధనారీశ్వరం. సంపూర్ణమవడమే అర్ధనారీశ్వరం. ఆ మహాదేవుని యొక్క చైతన్యంతో కలుస్తున్నాం. ఎవరో కళ్ళు తెరవద్దు. శ్వాస ద్వారా, ధ్యాస ద్వారా ఇంకా లోపలికి వెళ్తున్నాం. మరింత లోపలికి వెళ్దాం. ఆ ఆనంద లోకాలకి, ఆ విశ్వాత్మకుడి యొక్క చైతన్యానికి. అద్భుతమైన మార్గం ఈ ధ్యాన మార్గం. మరింత లోపలికి వెళ్దాం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం, ఒక్కొక్క శక్తులు దాటుతున్నాం. మన చైతన్యం అంతా విస్తరిస్తుంది, అణువణువు విస్తరిస్తుంది, సమస్తం వ్యాపిస్తూ వెళ్తుంది. విశ్వమంతా వ్యాపిస్తున్నాం. నేను దేహము కాదు, విశ్వమంతా నిండుతున్న ఆత్మని, శుద్ధ చైతన్యాన్ని. ప్రతి అణువులో, ప్రతి కణములో మనమే ఉన్నాం. ప్రతి చైతన్యంలో మనమే ప్రవహిస్తున్నాం. ఇంకా ఇంకా పెరుగుతున్నాం. మన చైతన్యం ఇంకా పెరుగుతుంది, మరింతగా పెరుగుతుంది. ఆ ఈశ్వరుడు యొక్క చైతన్య స్థాయికి పెరుగుతుంది. ఇంకా 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 అనంతం, నక్షత్రాలు, భూమి, గోళాలు దాటి మన చైతన్యం ప్రవహిస్తూ ఉన్నది. అహం బ్రహ్మాస్మి, విశ్వమంతా నేనే నిండి ఉన్నాను. ఇంకా లోపలికి వెళ్తున్నాం. శ్వాస ద్వారా, ధ్యాస ద్వారా. అహం బ్రహ్మాస్మి, విశ్వమంతా నిండిపోతున్నాం. ప్రతి ఒక్కరిలో, ప్రతి ఒక్క జంతువులో, ప్రతి ఒక్క నక్షత్రంలో, ప్రతి ఒక్క గ్రహంలో, ప్రతి ఒక్క అణువులో నిండిపోతూ వెళ్తున్నాం. ప్రతి ఒక్క చైతన్యములో మన విశ్వం, మన చైతన్యం ఒకటైపోతుంది. మరింత లోపలికి వెళ్తున్నాం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. శ్వాస, ధ్యాస. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
విస్తరణ, మహావిస్తరణ. మన చైతన్యం మహావిస్తరణ. మనలో ఉన్న చైతన్యం, మన చైతన్యం ఈ సృష్టి అంతా విస్తరిస్తుంది. భూమి, ఆకాశం, గ్రహాలు, నక్షత్రాలు దాటి ఇంకా వెళ్తున్నాం, ఇంకా పెరుగుతున్నాం, ఇంకా విస్తరిస్తున్నాం. ఆ ఈశ్వరుడితో అనుసంధానం అయిపోయాం. మహావిస్ఫోటనంతో, ఆ చైతన్యంతో సంపూర్ణమైపోయాం. ఆ ఈశ్వరుడి యొక్క చైతన్యముతో ఒకవైపు ప్రకృతి, ఒకవైపు పురుషుడు, ఒకవైపు మనం, మరొక వైపు ఆ ఈశ్వరుడు. అదే అద్భుత నారీశ్వరం. నా చైతన్యం, సృష్టి యొక్క చైతన్యం రెండే ఉన్నాయి ఇక్కడ. నేను, నా సృష్టి. నేనే ఈశ్వరుడయ్యాను, ఈశ్వరుడే నేనయ్యాను. సంపూర్ణం, పరిపూర్ణం. మన చైతన్యం నిర్తిస్తుంది, విస్తరిస్తుంది అనంతంగా. ప్రతి ఒక్కరిలో నిండిపోయి ఉన్నది నా చైతన్యం, నా మూర్తిత్వం. సమస్తం, అన్నింటిలో నేనే ఉన్నాను. ప్రతి అణువులో, ప్రతి బ్రహ్మాండంలో నేనే నిండిపోయి ఉన్నాను. ఇంకా లోపలికి వెళ్దాం, చైతన్యాన్ని విస్తారం చేసుకుందాం. శివుడితో అనుసంధానం పూర్తి చేశాం. అర్ధనారీశ్వర చైతన్యాన్ని అనుభూతి చెందుతున్నాం. నేనే పార్వతీమాత, నేనే మహాదేవుడు, మహాదేవుడే నేను, పార్వతీమాతే నేను. నేనంటూ లేదు, సమస్తం శూన్యం. ఉన్నదంతా చైతన్యమే, బ్రహ్మ పదార్థమే, బ్రహ్మాండమే, ఆ విశ్వ విస్ఫోటనమే, విశ్వకాంతియే. సమస్తం నేనే, ప్రతి కణం, ప్రతి అణువు నేనే, అంతా నేనే. అదే అసలైన మహాదేవుని తత్వం, సమస్త సృష్టి తత్వం. ఎంత భాగ్యమో ఈ ధ్యానం. మనల్ని మనం ఎంతగా ప్రేమిస్తామో, సమస్తం నేనే అయినప్పుడు అంతని అలాగే ప్రేమించాలి. ప్రతి అణువుని, ప్రతి జంతువుని, ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క కణాన్ని. సమస్తం ఈశ్వరమయం. ఈశ్వరుడే నేనైపోయాను. నేనంటూ ఏదీ లేదు. ఆఖరి 10 నిమిషాలు మాత్రమే. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు.
शिवाय नमः शिवाय नमः शिव शिवाय नमः शिवाय नमः शिव शिवाय नमः शिवाय Shiva, Shivaya Namo. Shivaya Shiva, Shiva, Hara 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 Shiva, 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 Shiva. Sharvaya Namah Sharvaya Namah Shiva Sharvaya Namah Sharvaya Namah Shiva Sharvaya Namah Sharvaya Shiva
हर 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 ओम शिव 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 रुद्राय नमः शिव रुद्राय नमः रुद्राय नमः शिव रुद्राय नमः रुद्राय हर ओम नमः शिवाय हर ओम नमः शिवाय हर ओम नमः शिवाय हर ओम नमः शिवाय ओम नमः शिवाय नमः
नमः शिवाय नमः नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर ॐ नमः शिवाय हर ॐ नमः शिवाय नमः शिवाय हर ॐ नमः शिवाय शिवाय नमः शिवलिंगाय नमः शिवाय नमः शिवलिंगाय नमः शिवाय शिव शिव शिवाय नमः शिवलिंगाय नमः शिवाय नमः शिवलिंगाय नमः शिवाय शिव शिव शिवाय नमः शिवलिंगाय नमः शिवाय नमः शिवलिंगाय नमः शिवाय शिव शिव शिवाय नमः शिवलिंगाय नमः शिवाय नमः शिवलिंगाय नमः शिवाय शिव शिव हर ॐ नमः शिवाय हर ॐ नमः शिवाय नमः शिवाय हर ॐ नमः शिवाय 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 ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर ॐ नमः शिवाय हर ॐ नमः शिवाय नमः शिवाय हर ॐ नमः शिवाय हराय नमः शिव हराय नमः शिव हराय नमः शिवाय शिव शिव हराय नमः शिव हराय नमः शिव हराय नमः ఆఖరి 5 నిమిషాలు शिव शिव మన చైతన్యం నృత్యం చేస్తుంది మహాదేవునితో కలిసి ఆనంద తాండవం చేస్తుంది. మహాదేవునిలో సంపూర్ణమై చైతన్యం మన చైతన్యం సంపూర్ణ స్థితికి వెళ్ళింది. ఈ ధ్యాన సాధన ద్వారా మన చైతన్యం విస్తారంగా విస్తరించి ఆ మహాదేవునితో లయమై సంపూర్ణమై అర్ధనారీశ్వరులమై ఆనందంతో నృత్యం చేస్తున్నాం. మనం ఆఖరి 3 నిమిషాలు తిరిగి మన జీవితంలోకి మనం వచ్చేద్దాం. మన చైతన్యం అర్ధనారీశ్వర చైతన్యంగా మారింది మన సాధన ద్వారా. ఇప్పుడు మనం తిరిగి మన జీవితంలోకి వచ్చేద్దాం. ఇక మనం అర్ధనారీశ్వరుల్లాగా మన జీవితాన్ని గడుపుదాం, చూపిద్దాం. మన తోటి వారందరూ మనలో భాగాలే అన్న విషయం, అన్న సత్యం అర్థమైంది, అనుభవమైంది. ఆఖరి 3 నిమిషాలు పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం. सूर्यचन्द्राग्निनेत्राय नमः कैलासवासिने सच्चिदानन्दरूपाय प्रमदेशाय मङ्गलम्.
అవ్యయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే త్ర్యంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళం గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఆఖరి ఒక్క నిమిషం ఎవరో కళ్ళు తెరవద్దు. వామదేవాయ మంగళం. అద్భుతమైన ధ్యానాన్ని పూర్తి చేసుకొని మన జీవితంలోకి మనం వచ్చేస్తున్నాం. మన దేహంలో తిరిగి ప్రవేశిస్తున్నాం. విశ్వమంతా వ్యాపించి తిరిగి మనం మన దేహంలో పాత్ర నిర్వహించడానికి వస్తున్నాం. భూలోక పాత్ర నిర్వహించడానికి ఆఖరి 30 సెకండ్లు. దేవాయ మంగళం. శ్రీచాముండా ప్రేరితేన రచితం మంగళాస్పదం తస్యాభీష్టప్రదం శంభో యః పఠేన్ మంగళాష్టకం. ఆఖరి 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతి వేళ్ళు విడదీసి కన్ను రెప్పల మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. ఎంతో అద్భుతంగా ధ్యానం చేసాం. చేతులు తొలగిస్తూ ధ్యానం నుంచి బయటకు వచ్చేద్దాం. చక్కగా ధ్యానం చేసాం. ఇంతసేపు మనతో పాటు ధ్యానం చేసిన మహాదేవుడికి, పార్వతీమాతకి, అర్ధనారీశ్వరుడికి చప్పట్లు కొడదాం, కృతజ్ఞతలు చెప్దాం. మహాదేవుడి యొక్క గణాలకి, వారి యొక్క బంధువర్గానికి, వారి యొక్క అందరి మాస్టర్స్కి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ వారి చైతన్యంలో మనం ధ్యానం చేసాం. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ వీడ్కోలు చెప్దాం. థ్యాంక్ యూ. గురువు గారైన పితామహ పత్రి గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు అద్భుతంగా ధ్యానం సాగింది. 1 గంట 10 నిమిషాల పాటు చక్కటి ధ్యానం చేశాం. మనం శరీరము కాదు, ఆత్మలం. ఆత్మ విశ్వమంతా వ్యాపించి ఉండే విశ్వాత్మనం అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. తిరిగి మరలా మన జీవితంలోకి వచ్చేసాం. మన జీవితంలో ఏదైతే మనం విశ్వాత్మనం అని తెలుసుకున్నామో సాధన ద్వారా దానిని అమలు చేయాలి. అందరితో నేనే నిండి ఉన్నాను, ఆ జంతువులో నేనే ఉన్నాను, ఈ మనిషిలో నేనే ఉన్నాను, నేను కానిదంటూ ఏది లేదు అని మనం ఈరోజు ధ్యానంలో తెలుసుకున్నాం. ఇదే అసలైన అర్ధనారీశ్వర తత్వం. ఈ అర్ధనారీశ్వర తత్వంలో నుంచి మనం ముందుకు వెళ్ళి ఆ ఈశ్వరుడితో, పార్వతీమాత ఏ విధంగా ఈశ్వరుడితో అనుసంధానమై సాధన చేసి ఆయనలో సంపూర్ణమై విశ్వమాతగా, జగన్మాతగా మారిందో మనం కూడా అలాగే ఈరోజు ధ్యానం చేసి ఆ ఈశ్వరుడి యొక్క చైతన్యంతో అనుసంధానమై నేనే అంతా అన్న విషయం అర్థం చేసుకొని తిరిగి మళ్ళా మన జీవితంలోకి వచ్చేసాం. మన జీవితాన్ని ఇప్పుడు మనం జీవిద్దాం. పైనంతా చూసాం, నేనే అంతా అని చూసాం. ఇప్పుడు జీవితంలోకి వచ్చాక కొన్ని పరిమితుల్లో జీవిస్తూ మన విశ్వ నియమాలను పాటిస్తూ అంతా నేనే, అన్నింటిలో నేనే అన్న అవగాహనతో తోటివాడిని కూడా నీవలే, తోటి జీవిని కూడా నీవలే ప్రేమిస్తూ జీవించడమే అసలైన అర్ధనారీశ్వర తత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్.